మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి సాయంత్రకాల వేళ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి అద్భుతమైన సంగతులను ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. యేసు ప్రభు యొక్క జీవితమును గురించి, ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకి 4 సువార్తలు కనిపిస్తాయి. ఈ 4 సువార్తలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు ఎలా పరిచయం చేయబడ్డాడో వాక్యంలో నుంచి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో యేసు ప్రభుని లూకా ఎలా పరిచయం చేశాడో వాక్యం నుంచి మనం చూస్తే, వి సీ ఇట్ లూక్స్ హిస్టారికల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుని చారిత్రకంగా ఆయన పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేర్చిన కార్యములు గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్లు వాటన్నిటిని మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకుని నేనును నీ పేరిట వాటిని వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. తన స్నేహితుడైన తెయోఫిల, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఘనత వహించిన వ్యక్తి. అయితే లూకా అతనికి వ్రాస్తూ ఉన్నాడు. లూకా చెప్తూ ఉన్నాడు, ఇప్పటికే ఈ సంగతుల గురించి అనేకులు వ్రాయడానికి పూనుకున్నారు. అయితే తెయోఫిల, నీవు ఈ సంగతులను గ్రహించినట్లు వాటిని నేను మొదట పరిశోధన చేశాను. నేను వాటిని బాగా తరిచి చూశాను. అయితే వాటిని వివరంగా నీకు రాస్తూ ఉన్నాను. ఎలా వ్రాస్తూ ఉన్నానంటే ఒక వరుస క్రమంలో వ్రాస్తూ ఉన్నానని చెప్పి లూకా చెప్పడం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. లూకా ఎలా యేసు ప్రభుని, ఆయన జన్మను ఎలా పరిచయం చేశాడో మనం చూస్తే, లూకా సువార్త 3వ అధ్యాయంలోనికి వెళదాం. లూకా సువార్త 3వ అధ్యాయంలోని 23వ వాక్యం నుంచి 38వ వచనం వరకు ప్రభు అయిన యేసు యొక్క వంశావళిని లూకా పరిచయం చేయడం మనం చూడగలుగుతాం. 28వ వచనం నుంచి 38 వరకు నేను చదువుతూ ఉన్నాను. ఆ వచనాల్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను. లూకా యేసుక్రీస్తు ప్రభుని మనుష్య కుమారునిగా పరిచయం చేశాడు కనుక ఈ మాటను ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఏమని మెన్షన్ చేస్తూ ఉన్నాడంటే, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అని ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకును, మత్తతు లేవీకిని, లేవి మెల్కీకిని, మెల్కీ యొన్నకును, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకును, మత్తతీయ ఆమోనుకును, ఆమోను నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయతుకు, మత్తతీయ సిమియకు, సిమియ యోషేకుకు, యోషేకు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న దేశాకు, దేశ జెరుబాబెలునకును, జెరుబాబెలు షయల్తీయేలునకు, షయల్తీయేలుకు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియాజరుకు, ఎలియజరు ఏరీముకు, ఏరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మలయాకు, మలయ మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సల్మానుకు, సల్మాను నయస్సోనుకు, నయస్సోను అమినదాబుకు, అమినదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోనుకు, ఎస్రోను పెరెసుకు, పెరెసు యూదాకు,
యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహామునకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరునకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలుగుకు, పెలుగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేనానుకు, కేనాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతుషెలకు, మెతుషెల హానోకుకు, హానోకు ఎరెదుకు, ఎరెదు మహలెలుకు, మహలలేలు కేనానుకు, కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన పరిచయాన్ని లూకా చేస్తూ ఉన్నాడు. లూకా వైద్యుడు. అయితే లూకా ఎలా యేసు ప్రభుని పరిచయం చేస్తూ వచ్చాడంటే, ఆయన చారిత్రక పరిచయాన్ని లూకా మనకు అందజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే యోసేపు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. యోసేపు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన యోసేపు కుమారునిగా ఎంచబడ్డాడు అంటూ, యోసేపు ఎవరికి కుమారుడు, ఆయన ఎవరికి కుమారుడు అంటూ యోసేపు యొక్క వంశావళంతటినీ కూడా వ్రాస్తూ ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే, చివరికి ఆదాము దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆదాము దేవునికి కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన పరిచయం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి కొన్ని అద్భుతమైన పేర్లు కనిపిస్తాయి. యాక్చువల్గా యోసేపు దగ్గర నుంచి ప్రారంభించాడు. ఆదాము దగ్గర నుంచి మనం ప్రారంభిస్తూ వస్తే మరలా యోసేపు దగ్గరికే వస్తాం. అలాంటి ఒక అద్భుతమైన డిస్క్రిప్షన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఆదాము దేవునికి కుమారుడు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏం ప్రూవ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ లూకా అంటే, ఆదాము దేవునికి కుమారుడు, దేవుని కుమారుడు అని ఆదాముకు పలానా వ్యక్తి జన్మించాడు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తి, ఆదాము నుండి వస్తున్న ఆ వంశావళిలో యోసేపు ఉన్నాడు. ఆ యోసేపుకు యేసుక్రీస్తు ప్రభు కుమారుడని ఎంచబడ్డాడు అని చెప్పి ఆయన పరిచయం చేయడం మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క కుటుంబంలో యేసయ్య జన్మించాడు గనుక మరి లూకా ఆ కుటుంబాన్ని పరిచయం చేస్తూ, ఆ వంశావళిని పరిచయం చేస్తూ వచ్చినట్లు మనం చూస్తాము. కొన్ని ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లు కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే మెతుషల పేరు మనకు కనపడుతుంది, నోవహు పేరు మనకు కనపడుతుంది, తర్వాత అబ్రహాం పేరు కనపడుతుంది, తర్వాత యూదా, యాకోబు కుమారుల్లో ఒకడైన యూదా మనకు కనపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రానికి సంబంధించిన వాడని రుజువుగా యూదా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత మనకు బోయజు కనపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనకి దేవుని బిడ్డలారా, అలా బోయజు వంశంలోంచి వస్తూ ఉన్న దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇలా ఒక్కొక్క ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా ఈ వంశంలో మనకు కనిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ది ఇంట్రడక్షన్, హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చారిత్రకంగా పరిచయం చేయబడ్డాం. ఈ వచ్చిన భాగాల్లో మనము లూకా ప్రయత్నం చేసినట్లు మనం చూస్తాం. మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుని ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, అయితే ఈ లోకంలో మనుష్య కుమారుడుగా జన్మించాడు అని ఆయన రుజువుపరచడానికి ఒక మానవ చరిత్రను, మానవ వంశావళిని ఒకదాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు, స్పష్టంగా రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత మరి ఒక సువార్తికుడు ఎలా పరిచయం చేశాడో దేవుని వాక్యంలో చూస్తాం. మార్కు సువార్తలో మనకు యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతము లేదు, అలాగే ఆయన వంశావళి కూడా మనకు మార్కు సువార్తలో కనబడదు. కానీ యోహాను భక్తుడు ఆయన వేదాంతపరమైన పరిచయాన్ని చేసినట్లు మనం దేవుని వాక్యం నుంచి చూడొచ్చు. లూకా ఏమో చారిత్రక పరిచయాన్ని చేశాడు, యోహానేమో వేదాంతపరమైన ఇంట్రడక్షన్ ఇచ్చాడు, అంటే వేదాంతపరమైన పరిచయాన్ని ఇచ్చాడు. అంటే థియాలజికల్ ఇంట్రడక్షన్ వి సీ ఇట్ ఇన్ జాన్స్ గాస్పెల్. యోహాను సువార్తలో మనము దేవుని వాక్యంలో గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళదాం. 1వ అధ్యాయంలో మనము యేసు ప్రభు ఆయన ఎలా పరిచయం చేయబడ్డాడో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 1 నుంచి మనము గమనిస్తే 18 వచనాల్లో ప్రభు అయిన యేసు పరిచయం చేయబడ్డా మనం చూస్తాం. 1వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. ఎక్కడ ప్రారంభించాడో గమనించండి. యోహాను ఆదియందు అనే మాట దగ్గర ప్రారంభించాడు. ఎవరున్నారంటున్నాడంటే వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని దేవుని దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎలా యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద నుంచి ఎలా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నది ఈ వచన భాగాల్లో యోహాను పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవుని బిడ్డలారా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసు ప్రభులో జీవముంది, ఆ జీవం వెలుగై ఉంది. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించడం ప్రారంభించిందంటే చీకట్లో ప్రకాశించడం ప్రారంభించింది అని చెప్తూ ఉన్నాడు. అనగా దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్న ఆ వాక్యమే వెలుగుగా ఉండి, ఆ వెలుగు భూమి మీదకి చీకటిలో ఉన్న ప్రజల మధ్యలోనికి భూమి మీదకి దిగి వచ్చినట్లు యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనాన్ని చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇక్కడ యోహాను భక్తుడు యేసు ప్రభుని నిజమైన వెలుగుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తుందంటే ఈ వెలుగు అంటే లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదెవరో కాదు, ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆ వెలుగుకు సాక్ష్యం ఎవరు అంటే, దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికే ముందుగా జన్మించిన యోహాను గురించి కూడా ఈ యోహాను భక్తుడు వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ వచనాన్ని గమనిస్తే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ ఆయన అనగా యేసు ప్రభు గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనని తెలుసుకొనలేదు. యేసు ప్రభుని సృష్టికర్తగా, దేవుని వాక్కు చేత సమస్తము కలిగింది గనుక ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినట్లు, ఆ వాక్యానికి సృష్టించే శక్తి ఉన్నట్లు మనమందరము ఆ వాక్యము ద్వారానే కలిగామని భక్తుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే అని రుజువుపరచడానికి యోహాను ఈ క్రమములో పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్కుగా ప్రభు అయిన యేసును ఆయన పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన 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 అనే మాట పదే పదే ఎవరిని గురించి వాడుతూ ఉన్నాడంటే యేసు ప్రభు గురించే వాడుతూ ఉన్నాడు. మొదట ఆయన అనలేదు, ఆయన దేవుని యొద్ద ఉండిన వాక్యం అన్నాడు. ఆ వాక్యము వెలుగు అన్నాడు. ఆ తర్వాత ఆ వెలుగునే, ఆ వాక్యాన్నే ఆయన అని పిలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు దేవుని బిడ్డలారా, వెలుగును ఆయనను పిలుస్తూ ఉన్నాడు, జీవమును ఆయనను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వెలుగే ఈ లోకములోనికి ఒక వ్యక్తిగా వచ్చింది కనుక ఆయన అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు 13వ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించురో 12వ వచనం చదువుతూ ఉన్నాను. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. తన్ను ఎందరు అంగీకరించరో, ఎవరిని అంగీకరించాలి అంటే వచ్చిన ఆయనను అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారని అధికారం అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనాన్ని చూస్తే, వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మానుషేచ్ఛ వలన పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము ఆది యందున్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చున్నవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరచను. తండ్రినే సాక్షాత్తు బయలుపరచడానికి, దేవుణ్ణే సాక్షాత్తు బయలుపరచడానికి దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చానని మన ప్రభు అయిన యేసుని యోహాను పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిచయము చారిత్రక పరిచయం కాదు, కానీ వేదాంతపరమైన పరిచయంగా మనం దేవుని వాక్యంలో గుర్తించగలుగుతూ ఉన్నాము. ఇది యోహాను చేసిన పరిచయం. దేవుని బిడ్డారా, మరి ఒక సువార్తికుడు ఎలా పరిచయం చేశాడో కూడా వాక్యంలో నుంచి చూద్దాం. అదెవరో కాదు, మన ప్రియ సువార్తికుడైన మత్తయి సువార్త. దేవుని బిడ్డారా, ఈ మత్తయి సువార్తను దేవుని వాక్యంలో నుంచి నూతన నిబంధనలో మొదటి సువార్తగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఈ మత్తయి ఎలా పరిచయం చేశాడో కూడా దేవుని వాక్యంలో నుంచి 2 వాక్య భాగాలు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మాథ్యూ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాలలో ప్రభు అయిన యేసు యొక్క వంశావళి మరొకసారి మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డారా, ఈ వచన భాగాలు ఈ రాత్రి మనం చదవడం చాలా ప్రాముఖ్యం గనుక త్వరగా ఈ మాటలు మనం చదివి దీన్ని గ్రహిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ఉన్నాను. 17 వాక్య భాగాలు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. చాలా స్పష్టంగా యేసు క్రీస్తు యొక్క వంశావళిగా ఆయన పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వంశావళి పరిచయం అవుతూ ఉన్నది. ఇక్కడ మత్తయి వంశావళి రీతిలో యేసు ప్రభుని పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కన్ను, యూదా తామారునందు పెరుసును జెరహును కనెను, పెరుసు ఎస్రోనును కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమినాదును కన్ను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము నుంచి దావీదు వరకు మనం వచ్చాం. అబ్రహాము నుంచి ఎలా ఆ వంశావళి దావీదు వరకు వచ్చిందో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనిస్తే 6వ వచనంలో మనం చూస్తాం, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, అనగా బెత్షెబనందు దావీదు సొలొమోనును కన్నట్లు మనం చూస్తాం. సొలొమోను రెహబాను కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. ఈ ఆస ఎవరో కాదు, రాజైన ఆస. మనకి పాత నిబంధనలో కనపడతాడు రాజైన ఆస మనకు కనిపిస్తాడు. ఆస యెహోషాపాతు కనెను. ఈ యెహోషాపాతు కూడా గొప్ప రాజుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, తర్వాత యెహోషాపాతు దగ్గర నుంచి మనం చూస్తే యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. ఈ ఉజ్జియాను కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చాలా చాలా సాహస కార్యాలు చేసిన వ్యక్తిగా వాక్యంలో మనం గమనిస్తాం. అంతేకాదు, ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను. ఈ హిజ్కియా కూడా ఆయన ఒక నీతిమంతుడైన రాజుగా, దేవుని ప్రజల్ని పునరుద్ధరించిన రాజుగా మనకి వాక్యంలో కనపడతాడు. హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. ఈ యోషియా కూడా చిన్న వయసులోనే రాజ్య పరిపాలనలోకి వచ్చి చాలా చాలా అద్భుత కార్యములు చేసిన వ్యక్తి. దేవుని ప్రజల్ని సంధించి దేవుని ప్రజల్ని ఆయన దేవుని తట్టుకు తిరిగి తీసుకురాగలిగిన ఒక రాజు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యోషియాను గురించి వ్రాస్తూ ఉన్నాడు. తర్వాత 11వ వచనాన్ని చూడండి. యూదులు బబులోను కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. అంటే ఇక్కడికి వచ్చేసరికి యూదులు బబులోనుకు చెరలోనికి వెళ్ళిపోవడం కూడా ఈ వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. అంటే మనం మొదటి వచనం 2వ వచనం నుంచి మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు దావీదు రాజు కనపడతాడు. అబ్రహాము నుంచి దావీదు వరకు కనపడతాడు. తర్వాత 6వ వచనం నుంచి మనకు 11వ వచనం వరకు మనకు దావీదు కాలం నుంచి యూదులు బబులోనుకు వెళ్ళిపోయే కాలం వరకు మనకి కనపడుతూ ఉన్నది. ఇప్పుడు 12వ వచనాన్ని చూస్తే, బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహును కనెను. ఆశ్చర్యం ఏంటంటే, యేసయ్య వంశావళి దేవుని ప్రజలు బబులోనులోనికి వెళ్ళిపోయినా కూడా ఆగిపోలేదు. ఆ జెరుబ్బాబెలు ద్వారా మరలా దేవుడు ఈ వంశావళిని కొనసాగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ జెరుబ్బాబెలే తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టించి దాన్ని సంపూర్ణం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవుని బిడలారా,
ఇక్కడ షయల్తీయేలు జెరుబ్బాబెలును కను, జెరుబ్బాబెలు అబీహును కనెను, అబీహు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోతును కనెను, ఆజోతులో ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాతను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ మరలా వంశావళి ఎవరికి కనెక్ట్ అవుతుందంటే యోసేపు కనెక్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ యాకోబు ఎవరు అంటే యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ అ ట్రెమెండస్ జీనియాలజీ! ఎంత అద్భుతమైన వంశావళి మనకు కనపడుతూ ఉన్నది. ఈ వంశావళిలో దేవుని యొక్క అత్యంతమైన గొప్ప కృపను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వంశావళిలోనే తామారు వంటి స్త్రీ మనకు కనపడుతూ ఉంది, రాహాబు వంటి స్త్రీ మనకు కనపడుతూ ఉంది, రూతు అన్యురాలైన రూతు కనపడుతూ ఉన్నది, బెత్షెబా కూడా మనకు కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వారి జీవితాలు విఫలమైపోయిన జీవితాలుగా, ఓడిపోయిన జీవితాలుగా, అపవిత్రమైపోయిన జీవితాలుగా, అన్యులకు సంబంధించిన జీవితాలుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఆ వాక్యం ఎంత గొప్పదంటే వారిని కూడా ప్రభు అయిన యేసు యొక్క వంశావళిలోనికి దేవుడు చేర్చుకున్నాడు. ఇది దేవుని గొప్ప కృపగా మనము తలంచవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ వచనాలు ఒకసారి గమనిద్దాం. 17వ వాక్యం చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. చూసారా టైంని ఎలా డివైడ్ చేస్తూ వచ్చాడో మాథ్యూ. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనబడిన కాలం మొదలుకొని క్రీస్తు వరకు, అనగా క్రీస్తు ప్రభు యొక్క జీవితం వరకు 14 తరములు. టోటల్గా ఇవి 42 తరములు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క వంశావళిని ఇక్కడ మరొకసారి మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తనేమో యేసయ్య వంశావళి ద్వారా యేసయ్యను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా యోసేపు యొక్క వంశావళినే చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము నుంచి యోసేపు ఎలా వచ్చాడు, యోసేపు నుంచి మరియ భర్త అయిన యోసేపు అని దేవుని వాక్యం చెప్తూ మరియకు యేసయ్య ఎలా జన్మించాడో ఆ వాక్యంలో మనం ఆ కనెక్షన్ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఇంకొక మాటను మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. లూకా సువార్తలో మరొకసారి మనం చూస్తాం. లూకా సువార్తను ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ 1వ అధ్యాయంలో ఉన్న వంశావళి లూకా సువార్తలో కూడా మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయంలో మనకు అదే వంశావళి కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అబ్రహాము నుంచి ప్రారంభమైంది. అయితే లూకా సువార్తలో ఉన్న వంశావళి ఎక్కడ ప్రారంభమైందంటే ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది. నిజానికి ఈ వంశావళిలో ఉన్న పేర్లు ఈ వంశావళిలో కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది యోసేపు వంశావళే, ఇది యోసేపు వంశావళే, రెండు కూడా యోసేపు యొక్క వంశావళే. అందుకే లూకా రాస్తున్నప్పుడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అని వంశావళిని రాయడం ప్రారంభించాడు. ఇక్కడ ఈయన వంశావళి ముగిస్తూ, మత్తయి వంశావళి ముగిస్తూ ఏమంటాడంటే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని అంటాడు. అంటే రెండు కూడా యోసేపు యొక్క వంశావళే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, మరియతో దేవుని దూత చెప్పాడు, ఇదిగో నేను పురుషుని ఎరుగందాన్నే, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుందంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటాడు. ఇదిగో దేవుని ఆత్మశక్తి వలన, ప్రభు యొక్క శక్తి వలన నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని దేవుని దూత చెప్పినట్లు మనం చూస్తాం. దాని అర్థం ఏంటి అంటే మరియ గర్భవతి అయింది యోసేపు వలన కాదు, పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన శక్తి చేత, సర్వోన్నతిని యొక్క శక్తి ఆమె మీదకి దిగి రావడం వల్ల యేసును గర్భం ధరించింది. అయితే భూలోకపు తండ్రిగా
యోసేపు యేసయ్యకు పిలువబడ్డాడు. యోసేపు యొక్క కుమారుడుగా యేసు పరిగణించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీకు 3 పరిచయాలని దేవుని వాక్యం నుంచి ఈ రాత్రికాల సమయంలో పరిచయం చేయగలిగాను. మొట్టమొదటిగా మనము లూకా యొక్క హిస్టారికల్ ఇంట్రడక్షన్ మనం చూసాం, చారిత్రక పరిచయాన్ని మనం చూస్తాం. రెండవదిగా యోహాను యొక్క వేదాంతపరమైన పరిచయాన్ని కూడా మనం చదువుకున్నాం. మూడవదిగా మత్తయి మరియు లూకా యొక్క వారి యొక్క వంశావళిపరమైన పరిచయాన్ని కూడా దేవుని వాక్యంలో నుంచి మనం చూడగలిగాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ స్టడీలో, ఈ వారంలో ఈ బైబిల్ స్టడీలో ఈ కొన్ని సంగతులు మనము చదవడం వల్ల, ధ్యానించడం వల్ల వివరంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఎలాంటిది, దేవుడు ఆ వంశావళిని ఎలా ఎంచుకున్నాడు, ఎలా ఈ లోకములోనికి తండ్రి అనే దేవుడు కుమారుడైన యేసును, తన కుమారుని లోకంలోనికి ఎలా ఈ లోకంలోనికి పంపించాడు అనేది మనము గ్రహించినట్లు దేవుడు కృపనిచ్చినందుకే దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యము మన హృదయాల్లో ముద్ర వేయబడినట్లు దేవుణ్ణి అడుగుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో 3 పరిచయాలు నీ వాక్యం నుంచి మేము చూసాం. భక్తుడైన లూకా ఎలా చారిత్రకంగా పరిచయం చేశాడో యేసయ్య జన్మను, భక్తుడైన యోహాను వేదాంతపరంగా ఎలా యేసయ్యను పరిచయం చేశాడో, మత్తయి మరియు లూకాలు వంశపారంపర్యంగా ఎలా నిన్ను పరిచయం చేశారో మేము చూడగలిగాం వాక్యం నుంచి. ప్రభువా, ఈ వాక్యాలు మేము చదువుతూ ఉంటుండగా, ఈ వాక్యాన్ని మేము విని ఉంటుండగా మా హృదయాలలో నీ బలమైన కార్యమును జరిగించండి. మా ప్రభు అయిన యేసు, నీవు ఈ లోకంలోనికి రావడం ఒక అద్భుతమైన, సాధారణమైన మా ప్రభు తన జన్మగా నీ జన్మను మేము భావిస్తూ ఉన్నాం. నీవు ఈ లోకంలోనికి రావడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ప్రభువా, ఈ లోకంలోనికి మీరు మా కొరకై ఈ లోకంలోనికి వచ్చినందుకే వందనాలు. దేవుని కుమారుడువైన నీవు అతి సాధారణమైన మా కొరకు, మనుష్యులమైన మా కొరకు మనుష్య కుమారుడుగా జన్మించి మానవ అవతారాన్ని ఎత్తి మా కొరకై మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచావు, మాకు రక్షణను అనుగ్రహించావు. అందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని తెలుసుకున్నట్టుకు మీరు మా కృపనిచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ, నీకే మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసునామములు ఈ ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం దేవుని బిడ్డలారా, యోహాను జన్మించక ముందు జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే యేసయ్య జన్మించినప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, ఈ సంగతులన్నీ కూడా దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. స్టే ట్యూన్డ్. గాడ్ బ్లెస్ యూ.